నమస్తే. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ మాసంలో కూడా నిజంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో పట్టిందల్లా బంగారమేన. ఓకే. దేనికి అంటే 3వ స్థానానికి గురుగ్రహ ఓకే అతిచార సంచారం వల్ల గురుగ్రహం 3వ స్థానానికి వస్తున్నాడు. ఓకే. తృతీయ దృష్టి వృషభ రాశి మీద కలుగుతుంది కాబట్టి గురు దృష్టి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీళ్ళకి. ముఖ్యంగా అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ గురు అతిచారం జరగబోతోంది. డిసెంబర్ 5 వరకు కూడా ఉండబోతోంది. ఈ బృహస్పతి గ్రహ సంచారం వల్ల వృషభ రాశి వారికి అత్యున్నతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అంతవరకు ఇచ్చినటువంటి అప్పులు వెనక్కి రావు, మొండి బకాయిలు వీటిని వదిలేసుకుందాం, మన వల్ల కాదు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఆ తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కి ఇచ్చేటువంటి మంచి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ధనపరంగా. అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి తప్పనిసరిగా నెరవేరుతాయి. వీళ్ళకి ఓ మాట చెప్పాలంటే మనం ఏదైనా ఒక పని అనుకుంటే కష్టపడాలి, కానీ వీళ్ళకి కొద్దిపాటి కష్టంతోనే కార్యం సంపూర్ణమైపోతుంది తప్పనిసరిగా. వీళ్ళకి దాని ఫలితం కూడాను వీళ్ళు ఊహించిన దానికంటే ఓ పని చేస్తే మనం 100% ఫలితం ఊహిస్తాం. ఇప్పుడు 10% కష్టపడ్డాం, 20% ఫలితం ఊహిస్తాం. కానీ వీళ్ళు 50% కష్టపడితే 100% ఫలితం భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు నాన్న. అలాగే ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చాలా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. మంచి సంబంధాలు రావటం, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు, మంచి సంబంధాలు రావటం, వివాహాలు జరగడం. ఇంకా వివాహం అవ్వదు, వీళ్ళ జీవితంలో వీళ్ళు ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉండి అనేటువంటి వాళ్ళకు కూడా ఈ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే మంచి సంబంధాలు, అరే మన వాడికి ఆలస్యమైన చాలా మంచి అమ్మాయి దొరికింది, మంచి అబ్బాయి దొరికాడు అనుకునేటువంటి ఒక సంతోషకరమైనటువంటి మంచి సత్సంబంధాలు కుదరటం, వివాహ యోగం జరగటం. అలాగే సంతానలేమి ఉన్నటువంటి సమస్యతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంతాన యోగం కలిగేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా సంపూర్ణంగా వీళ్ళు పడేటువంటి కష్టానికి వీళ్ళకు ఉండేటువంటి ఇష్టానికి అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపు మంచి ఫలితాన్ని పొందుతారు. ఓ మాట చెప్పాలంటే సంఘంలో మంచి గౌరవం, వాళ్ళ మంచి గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితిలో కనబడుతుంది. అలాగే ఉద్యోగం అసలు ఊడిపోతుందేమో, ఇంకా వీళ్ళు ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏమో అనుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు, ట్రాన్స్ఫర్స్, అవి కూడా వీళ్ళు కోరుకున్నటువంటి స్థలానికి, ఆ ఊరికో స్థలానికో తప్పనిసరిగా మంచి ట్రాన్స్ఫర్స్ జరగడం, ప్రమోషన్స్ రావడం. అలాగే ఉన్నత అధికారుల మన్ననలు పొందటం. ఇంతకాలం వాళ్ళు ఎలాంటి పనులు చేసినా ఏం చేసినా ఈ సమయంలో వాళ్ళు చేసేటువంటి పనులు మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి తద్వారా అధికారుల దగ్గర నుంచి మంచి మన్ననలు వస్తాయి, మంచి సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాకుండా వీళ్ళల్లో అంటే వీళ్ళతో పాటు ఉండేటువంటి కొంతమంది స్నేహితులు వీళ్ళకి మంచి సహాయం చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. తద్వారా కూడా వీళ్ళకి ఉద్యోగ యోగం తప్పనిసరిగా ఉంటుంది. నిరుద్యోగులకి తప్పనిసరిగా మంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తే మాత్రం మంచి ఉద్యోగం దొరుకుతుంది. రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే రాజకీయ నాయకులకు కూడా వీళ్ళు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం వీళ్ళకి పదవులు వస్తాయా రావా, ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి జంప్ అవుదామా అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో వీళ్ళు పడడం, వీళ్ళని పిలిపించడం, వీళ్ళకి తగినటువంటి ఒక స్థానాన్ని ఇవ్వటం, మంచి గుర్తింపు ఇవ్వటం, మంచి గౌరవం ఇవ్వడం అనేటువంటిది రాజకీయ నాయకులు కూడా జరిగేటువంటి పరిస్థితి. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి యోగం జరుగుతుంది. వీసాలు రావు, ఇంకా మన వల్ల కాదు, మనం అమెరికా వెళ్ళలేము, ఆస్ట్రేలియా వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఇండియాలోనే కూర్చోవాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ సమయంలో ప్రయత్నిస్తే తప్పనిసరిగా మంచి ఫలితం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు వెళ్ళడమే కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి వనరులు సకాలంలో సమకూరడం, తద్వారా మంచి యోగం కలగడం అనేటువంటిది జరుగుతుంది. విదేశంలో ముందుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి అవకాశాలు అంటే ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి ఆర్థికంగా పుంజుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి తప్పనిసరిగా. అలాగే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే
రైతులకు కూడా పర్లేదు నాన్న, బాగానే ఉంటుంది వీరికి, ధాన్యం మంచిగా చేతికి వస్తుంది, తద్వారా వాటికి తగినటువంటి రేటు వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ పంట పండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సినీ పరిశ్రమ వారికి వీరికైతే నిజంగా చెప్పాలి అంటే అదృష్టకాలం. ఈ కొంతమంది ప్రయత్నించి ఆ ఫీల్డ్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది, మన వల్ల కాదు, ఏదో పని చేసుకొని బతుకుదామని. అలాంటి వాళ్ళకి ఎప్పుడో పరిచయం అయినటువంటి పాత వ్యక్తుల వల్ల మంచి కొత్త అవకాశాలు, మంచి అవకాశాలు రావడం, తద్వారా వీళ్ళకు ఉండేటువంటి ఆర్ట్ని బయట పెట్టుకోవడం, మంచి పేరు తెచ్చుకోవడం, తదుపరి భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళిక. మాట చెప్పండి, ఇక్కడ శంకుస్థాపన జరుగుతుంది వీళ్ళ భవిష్యత్తుకి. ఈ మాసంలో, నవంబర్ మాసంలో ఒక శంకుస్థాపన జరగబోతుంది, ఒక మంచి పని జరగబోతుంది, తద్వారా మంచి గుర్తింపు వస్తుంది, మంచి యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అన్నీ బాగున్నాయి, కానీ ఆరోగ్యం పరిస్థితి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి కొంచెం. కాబట్టి అంటే ఎంత బాగున్నా ఇది గోచార ఫలితమే కాబట్టి ఎక్కడో చోట చిన్న ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా మనం శనివారం రోజున మినప వడలు ఉంటాయి, తయారు చేసుకుంటాం. ఒక 18 వడలు చేసుకొని శనివారం రోజున ఎవరికైనా బీదనారాయణ ముష్టివాడు అంటాం కదా, వారికి దాంతోపాటు 1 రూపీనో 2 రూపీసో కాయిన్స్ దక్షిణగా ఇచ్చి కాళ్ళు కడుక్కొని దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా వీళ్ళు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చెప్పారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.